మీరు అనొచ్చు. కానీ సంస్కృతి సాంప్రదాయాలను ఆడవాళ్ళు పాటించట్లేదు కదా! ఇలాంటి బట్టలేసుకొని తిరుగుతున్నారు కదా! అని. ఆడవాళ్ళు పాటిస్తారు సంస్కృతి సాంప్రదాయాలు. ఆళ్ళు అలాంటి బట్టలేసుకొని తిరిగినా, ఎదురుంగా అర్ధనగ్న ప్రదర్శన చేసే మగవాళ్ళున్నా, వాళ్ళని చూసి చూడకుండా ఎళ్ళిపోతారు. లేదా పక్క నుంచి నవ్వుకుంటూ ఎళ్ళిపోతారు. అంతేగాని కామెంట్ చేయరు, చేతులు వేయరు. ఆళ్ళు కరెక్ట్‌గా సంస్కృతి సంప్రదాయాలను పాటించేవాళ్ళు కామాన్ని కంట్రోల్ చేసుకుంటారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అది. ఇప్పుడు చెప్పండి ఎవరు సంస్కృతి సంప్రదాయాలను కరెక్ట్‌గా పాటిస్తుంది? కామాన్ని కంట్రోల్ చేసుకోకుండా చేతులేసేవాళ్ళా? కామాన్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళా? మనకి సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం చేత కాదు. ఓన్లీ మాటల్లోనే చెప్తాం. అలా పాటించడం చేత కాకే సంస్కృతి సంప్రదాయాలను పాటించే వాళ్ళ మీద మళ్ళీ పాటించండి అని చెప్తాం. ఇదెక్కడ కామెడీయో నాకు అర్థం అవ్వట్లా. ఆ! ఒక గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు. మనం స్వేచ్ఛగా బతకాలంటే ఎదుటోళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వాలి అని. ఆడవాళ్ళని నేచర్‌తో పోల్చారు కదా! మరి ఆ నేచర్‌తో పోల్చినప్పుడు నేచర్‌లో ఒక గొప్ప అందమైన కొండ ఉండిద్ది. ఆ కొండ దగ్గరికెళ్ళి ఆ కొండని ఆస్వాదిస్తావు గానీ, ఆ కొండపై నుంచి దూకేస్తావా ఏంటి? అక్కడ జ్ఞానం ఉందిగా నీకు. దూక్కూడదనే జ్ఞానం ఉందిగా. మరి ఆడవాళ్ళ దగ్గర ఎందుకు వర్తించదు ఈ విషయం? ఈ మైండ్ కంట్రోల్ అనేది ఆడవాళ్ళ దగ్గర ఎందుకు చేసుకోలేరు? అక్కడ దూకితే చచ్చిపోతామని తెలుసు కదా! ఇక్కడ కంట్రోల్ చేసుకోలేక టచ్ చేసామనుకో జైలుకెళ్తామని కూడా తెలుసుకోవాలిగా. హ్మ్. సరే